హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ హిందీ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ టు ఆల్ రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ ప్రయత్నంలో ఆయన చెప్పినటువంటి మాట, హిందీ భాష ఏ భాషకు ఎనిమీ లాంగ్వేజ్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా డిఎంకే ఎంపీ కనిమోజీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, హిందీ లాంగ్వేజ్ ఎనిమీ లాంగ్వేజ్గా ఎవరు కానప్పుడు తమిళ్ లాంగ్వేజ్ కూడా ఎవరికి ఎనిమీ లాంగ్వేజ్ కాదు. సో తమిళ్ లాంగ్వేజ్ని నార్త్ ఇండియా పీపుల్ నేర్చుకునేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేసి ఒక సజెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఈ సజెషన్ ఇచ్చే క్రమంలో భాగంగా ఎక్కడ అమిత్ షా మాటలకు కౌంటర్ ఇస్తున్నట్టు, లేకపోతే అమిత్ షాని కౌంటర్ చేస్తున్నట్టు అమిత్ షా పేరు రెఫరెన్స్ తీసుకోకుండా నార్త్ ఇండియన్ పీపుల్ హిందీ నేర్చుకుంటే బాగుంటుందని ఒక ప్రపోజల్, నార్త్ ఇండియన్ పీపుల్ హిందీ యాజ్ వెల్ యాజ్ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని ఒక ప్రపోజల్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అసలు అమిత్ షా గారు చెప్పినటువంటి మాట ఒక రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, భారతదేశంలో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే సమాజాన్ని తయారు చేస్తామనేది ఒకటి. రెండోది, ఆయన చెప్పినటువంటి మాట, హిందీ భాష ఏ భారతదేశంలో ఏ భాషకు శత్రు భాష కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అసలు భాషల మధ్య శత్రుత్వం ఉంటుందా? కొన్ని భాషలు మాట్లాడేటువంటి ప్రజల మధ్య శత్రుత్వం ఉంటుందా? ఉండేదానికి ఛాన్సే లేదు కదా. ఎవరి భాష వాళ్ళ గొప్ప, ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ వేరే ఒక భాష వాళ్ళు వేరే భాషతో మాట్లాడాలనుకుంటే డెఫినెట్లీ ఒక లింక్ లాంగ్వేజ్ ఉంటుంది. అంతే తప్ప ఆ లింక్ లాంగ్వేజ్ ఎవరికి శత్రు భాష ఏది? కొంతమందికి హిందీ లింక్ లాంగ్వేజ్ ఉండొచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ ఉండొచ్చు, మరి కొంతమందికి భారతదేశంలో ఇతర భాషలు లింక్ లాంగ్వేజ్గా ఉండొచ్చు. బట్ అంత మాత్రాన భాషల మధ్య వైరుధ్యము, భాషల మధ్య శత్రుత్వం ఉన్నట్టు కాదు కదా. సో అమిత్ షా గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఒక పక్క ఇంగ్లీష్ మాట్లాడితేనేమో సమాజంలో సిగ్గుపడాలి, అలాగని మళ్ళీ హిందీ మాట్లాడే వాళ్ళు మాత్రం హిందీ భాష ఎవరికి శత్రుత్వం? మరి ఇంగ్లీష్ శత్రు భాష ఎవరికన్నా? లేకపోతే దక్షిణాది రాష్ట్రాలు లేకపోతే నాన్ హిందీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి హిందీ భాషకి శత్రు భాషగా హిందీ స్పీకింగ్ రాష్ట్రాలని ఫీల్ అయ్యేలా మీరు చేస్తున్నారా? అసలు ఏంటి ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్నటువంటి మర్మం? ఇది చాలా క్లియర్గా ఈ లాంగ్వేజ్ స్టాండ్ ఆఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, బీజేపీ చాలా క్లియర్ అండ్ క్యాలిక్యులేటెడ్గా డెలిబరేట్గా తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద ప్రొవిజన్ వచ్చేసి 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా బ్యాక్ డోర్ మెకానిజంలో భారతదేశంలో హిందీ యాజ్ వెల్ యాజ్ సంస్కృతాన్ని ప్రమోట్ చేయాలని ఒక దురుద్దేశంలో తీసుకొచ్చి భాషల మధ్య ఒక కంప్లీట్ డివిజన్ని తీసుకొచ్చి భాషల మధ్య లేకపోతే భాషలు మాట్లాడే ప్రజల మధ్య ఒక రకమైన ఎనిమిటీని పెంపొందించి బీజేపీ తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి. కాబట్టి ఆ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో మెజారిటీ ఆల్మోస్ట్ 43% పీపుల్ మదర్ టంగ్గా ఉన్నటువంటి హిందీ భాషను బీజేపీ ఎంచుకుంది. భారతదేశంలో నిజంగా 43% మదర్ టంగ్గా ఉన్నటువంటి హిందీ కాకుండా భారతదేశంలో మెజారిటీ ఒక 40%, 50% అదర్ దెన్ హిందీ ఏదైనా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో బీజేపీ ఆ భాషని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసేది. బీజేపీ రాజకీయంగా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఎంచుకుంటుంది. భారతదేశంలో బీజేపీ రాజకీయంగా తన పబ్బం గడుపుకునేదానికి మెజారిటీ ప్రజలు మాట్లాడేటువంటి భాష హిందీని ఎంచుకుంటుంది. ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు గుజరాత్ నుంచి వచ్చారు. గుజరాత్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయరే వీళ్ళు. గుజరాత్ గురించి గొప్పగా మాట్లాడరు, హిందీ గురించే మాట్లాడతారు. ఎందుకు? వీళ్ళ మాతృ సంస్థ ఏదైతే ఉందో, వీళ్ళ మాతృ సంస్థ నుంచి వీళ్ళకి వచ్చేటువంటి డైరెక్షన్, మనం రాజకీయంగా పబ్బం గడుపుకోవాలంటే మెజారిటీ మాట్లాడే భాషను ఎంచుకోవాలి, మెజారిటీ ఉన్నటువంటి సమాజాన్ని ఎన్నుకోవాలి. మెజారిటీగా ఉన్నటువంటి సమాజం హిందూ సమాజం, మెజారిటీగా భారతదేశంలో మాట్లాడేటువంటి భాష హిందీ. కాబట్టి హిందీ హిందూ ఈ రెండు అంశాలను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయ పబ్బం గడపాలన్న ఒక దురుద్దేశంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బ్యాక్ డోర్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా భారతదేశంలో హిందీని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చేశారు. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా హిందీని ఎప్పుడైతే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మీద ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేయాలనుకున్నారో, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలను ఎదురు తిరుగుతున్న సమయంలో విధిలేని పరిస్థితుల్లో హిందీ భాష ఎవరికి శత్రు భాష కాదనేసి అమిత్ షా చిలక పలికే ప్రయత్నం చేశారు. అసలు ఒక కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి ఒక భాష మిత్రుభాష, ఒక భాష శత్రుభాష అని మాట్లాడుతున్నారంటే క్లియర్ కట్గా లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని సమాజంలో డివిజన్ తీసుకొచ్చే మాటే మాట్లాడుతున్నారు తప్ప కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి భారతదేశంలో ఆయన ఏదన్నా ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ని డిపార్ట్మెంట్ ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడవచ్చు. అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడకుండానా, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడకుండా జస్ట్ హిందీ ఎవరికి శత్రుత్వ భాష కాదు అంటే మిగిలిన భాషలు ఎవరికైనా శత్రు భాషగా కేంద్ర హోంమంత్రి గారు ఫీల్ అవుతున్నారా? అలా ఫీల్ అవుతే కేంద్ర హోంమంత్రి హోదాలో కూర్చునే దానికి ఆయన అర్హత లేదు కదా. కేంద్ర హోంమంత్రి యొక్క బాధ్యత నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడే బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉంటుంది. సో అలాంటి శాఖ నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి ఇలా ఎనిమిటీని పెంపొందించే మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఎజెండా చాలా క్లియర్.
లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకొని శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడినట్టు వీళ్ళు లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకుని సమాజంలో చీలికి తీసుకొచ్చేదానికి చాలా బలంగా పనిచేస్తుందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అది కూడా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఒక వారం క్రితం భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే సమాజాన్ని తయారు చేయాలని ఒక పక్క, అది మాట్లాడిన కొద్ది రోజులకే మళ్ళీ హిందీకి అనుకూలమైన, ఒక పక్క ఇంగ్లీష్కి అగ్నెస్ట్గా ఇంకో పక్క హిందీకి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే అమిత్ షా యొక్క ఎజెండా చాలా చాలా క్లియర్. ఉత్తర భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడరు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కాబట్టి ఇంగ్లీష్ మీద ద్వేషాన్ని పెంచాలా, అలా హిందీ మాట్లాడే ప్రజలకేమో హిందీ మీద సానుకూలంగా ఉండేలా, హిందీ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఫీల్ అయ్యే ప్రయత్నంలో భాగంగా హిందీ ఏమో ఎవరికి శత్రుత్వం భాష కాదని చెప్పే ప్రయత్నం చేయాలా. తద్వారా బీజేపీ తన పొలిటికల్గా తన గోల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు మాట్లాడారు తప్ప బీజేపీ ఎక్కడ కానీ సమాజంలో సామరస్యతను కోరుకోదు అనేదానికి లాంగ్వేజ్ల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఏవైతే అమిత్ షా మాట్లాడారో దాన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే భారతదేశంలో లాంగ్వేజ్ల మధ్య ఇష్యూ వచ్చింది 1960స్లో వచ్చింది. అఫీషియల్ లాంగ్వేజ్ సోల్ లాంగ్వేజ్గా హిందీ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు తమిళనాడు నుంచి ప్రొటెస్ట్ వచ్చింది. సోల్ లాంగ్వేజ్గా హిందీ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ని కూడా కంటిన్యూ చేయండి అని ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియాకి ఈరోజు అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి ఏ ఇతర భాషలను అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టాలని ఎవరు డిమాండ్ చేయట్లా. సో ఈ లాంగ్వేజ్ మధ్య అసలు ఉన్నటువంటి చిన్నపాటి సమస్య అఫీషియల్ లాంగ్వేజ్ విషయంలో ఉండేది, దాన్ని సామరస్యంగా తమిళనాడులో జరిగిన యాజిటేషన్ తర్వాత దాన్ని సామరస్యంగా పరిష్కరించిన తర్వాత ఈ రోజుకి భారతదేశంలో లాంగ్వేజ్ గురించి పెద్ద మొత్తంలో చర్చ లేదు అసలు. అలాంటి క్రమంలో మళ్ళీ కొత్తగా ఒక పుండును క్రియేట్ చేసి ఆ పుండు మీద కారం చల్లే ప్రయత్నం బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా 2020లో తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా టైమ్ అండ్ అగైన్ చేసే ప్రయత్నమే చేస్తుంది. ఏదైతే హిందీ గురించి టైమ్ అండ్ అగైన్ అమిత్ షా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈయన హిందీ గురించి మాట్లాడిన ప్రతిసారి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ని ఖండిస్తూ మాట్లాడతాయి. సో దట్ హిందీ ప్రజల్లో ఒక రకమైన ఈ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మీద ఒక రకమైన అవర్షన్ని క్రియేట్ చేసి బీజేపీ మన భాష కోసం మాట్లాడుతుంది, బీజేపీ మన భాషను ప్రమోట్ చేస్తుందని ఈ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ప్రజలు ఫీల్ అయ్యి హిందీ వాళ్ళు మెజారిటీ బీజేపీకి ఇంకా అనుకూలంగా మారి బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీకి కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్కి కానీ హిందీ భాష మీద కానీ హిందూ సమాజం మీద కానీ ప్రేమ లేదు. నిజంగా బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందీ లాంగ్వేజ్ మీద హిందూ సమాజం మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి యువత అన్ఎంప్లాయ్మెంట్తో కొట్టిమిట్టాడుతుంది. హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఇన్ఫ్లేషన్తో దాన్ని ఏమంటారు అధిక ధరలతో కొట్టిమిట్లాడుతున్నారు. ఈ అధిక ధరలను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి విద్య మంచి వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా ఎప్పుడు హిందూ టెంపుల్ మస్జిద్ అనేసి ప్రజల యొక్క అటెన్షన్ మొత్తం ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చే అంశాల చుట్టూ కాకుండా ప్రజలకు ఎప్పుడు ఒక ఎమోషన్లోకి నెట్టే ప్రయత్నం, ప్రజలను ఎప్పుడు ఒక భయాందోళన సిచ్యువేషన్లో నెట్టే అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదర్వైజ్ కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి ఒక భాష ఏ భాషకు శత్రు భాష కాదు అంటున్నారంటే అసలు భారతదేశంలో హిందీని ఎవరన్నా శత్రు లాంగ్వేజ్గా ప్రమోట్ ఎవరు ఫీల్ కాని పక్షంలో ఈయన ఒక లాంగ్వేజ్ హిందీని పట్టుకొని ఎవరికి శత్రుత్వ భాష కాదు అంటున్నారంటే శత్రుత్వాన్ని ఈయనే ముందుండి ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హిందీ ఇంపోజిషన్ అడ్డుకున్నంత మాత్రాన హిందీని హేట్ చేస్తున్నట్టు కాదు. మా భాష మాకుంది, మా భాష మేము నేర్చుకుంటున్నామని చెప్తున్నారు తప్ప అక్కడ మాకు ఇంకో భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అంతే. హిందీని ఎవరు హేట్ చేయట్లా. ఇప్పుడు సౌత్ ఇండియాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానీ హిందీ వాళ్ళు వచ్చి పని చేసుకునేదానికి హిందీ వాళ్ళని ఎవరు ఆపట్లేదు కదా. వాళ్ళు వస్తున్నారు, పని చేస్తున్నారు, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. ఇన్ రిటర్న్ ఎక్కడైతే వాళ్ళు పని చేసుకునేదానికి వచ్చినారో అక్కడ ప్రజలు కూడా హిందీలోనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇక్కడ హిందీని ఎవరు హేట్ చేస్తున్నారు? ఎవరు హేట్ చేయకుండానే, ఎవరు ఎనిమిగా చూడకుండానే అమిత్ షా ఈ మాటలు మాట్లాడేదాని వెనకాల చాలా క్లియర్గా ఉత్తరాదిలో ఉన్నటువంటి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని ఇంకా పెంచుకోవాలా, పడిపోయినటువంటి 303 సీట్ల నుంచి 240 సీట్లకు వచ్చి లోక్సభలో మైనారిటీ ప్రభుత్వంతో ఈరోజు నడుపుతున్నటువంటి బీజేపీని ఆ మైనారిటీని మళ్ళీ మెజారిటీలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకోవాలా, మతాన్ని అడ్డం పెట్టుకోవాలా. ఆ ప్రయత్నంలో భాగంగానే అమిత్ షా ఏమో హిందీ లాంగ్వేజ్ ఎవరికి శత్రుత్వ భాష కాదంటారు. అండ్ ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఎక్కడికి వెళ్ళి మాట్లాడతా హిందూ సమాజంలో యూనిటీ కావాలా, యూనిటీ ఎవరు యూనిటీ తీసుకొచ్చి బీజేపీకి ఓట్లు వేయించాలి, అదే కదా మీ ప్లాన్ అంతా. లేకపోతే హిందీ భాషను ప్రమోట్ చేసుకుని హిందీ ప్రజలు ఓట్లు దండుకోవాలి, అదే కదా మీ ప్లాన్. అంతే తప్ప దేశానికి మేలు చేసే మాటలు ఎక్కడన్నా మోహన్ భాగవత్ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? సో వీళ్ళ ఎజెండా లాంగ్వేజ్ని అడ్డం పెట్టుకుని లేకపోతే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే దానికి తప్ప వీళ్ళు మతాన్నో లేకపోతే హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మాత్రం వీళ్ళకి లేదు. థ్యాంక్ యూ.